హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మీకు ట్రూ కాలర్కి సంబంధించినటువంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఫీచర్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో జనరల్గా ఏంటంటే మనకు ట్రూ కాలర్లో కొన్ని మనకు తెలియనటువంటి అప్డేట్స్ ఉంటాయి. సో అవి ఎందుకు యూజ్ అయితే మన ట్రూ కాలర్ వల్ల మనం ఏమేమి యూజెస్ అనేది మనం తీసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూ కాలర్ ఎవరైతే అప్డేట్ చేసుకోవాలో వాళ్ళందరూ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ట్రూ కాలర్ని అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనకు ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు కాలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసి మీకు కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వస్తూ ఉంటుంది, అనౌన్స్ కాల్. ఇది మనం ఆన్ చేసామనుకోండి, మనకు ఇన్కమింగ్లో నేమ్ వచ్చినా కానీ నెంబర్స్ వచ్చినా కానీ మనకు వాటి యొక్క అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో కొంతమంది ఫోన్లలో మనం చూస్తూ ఉంటాం, నెంబర్ రాగానే నెంబర్ చెప్పడం, అది పేరు వస్తే పేరు చెప్పడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా రావాలి అంటే మనం ఇక్కడ ఈ అనౌన్స్ కాల్ అనే ఆప్షన్ని మనం ఆన్ చేసుకున్నట్లయితే ఆ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇంకొక సెట్టింగ్ ఏంటంటే, ఇక్కడ మీకు దానికంటే ముందు ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కాల్ చేసినప్పుడు ఎవరి నేమ్గా టీ అనే ఆప్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఇక్కడ ఇంకొక ఆప్షన్ మీకు చూపిస్తాను. ఇక్కడ 3 లైన్స్కి వెళ్ళి మళ్ళీ సెట్టింగ్స్లో క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ప్రైవసీ సెంటర్ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అవైలబిలిటీ ఆన్లో ఉంటుంది కదా, ఆఫ్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ వీరు ఎప్పుడు ఆన్లైన్లో ఉన్నారు అనేది మనకు తెలియదు. ట్రూ కాలర్లో అవైలబిలిటీగా ఆన్లైన్లో ఉన్నాము, ఎప్పుడు మనం ట్రూ కాలర్లో చూసాము అనేది ఇక్కడ మనకు లాస్ట్ సీన్ అని కనిపిస్తూ ఉంటుంది జనరల్గా. సో ఇక్కడ నేను క్లిక్ చేసి చూస్తాను, ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ సీన్ అని కనిపిస్తూ ఉంటుంది. సో అదనేది మనకు ఈ అవైలబిలిటీ అనేది మనం ఆఫ్ చేసుకున్నట్లయితే అదైతే మనకు చాలా వరకు కనిపించదు అనమాట. అంటే మన ప్రొఫైల్ని ప్రైవేట్లో పెట్టుకోవచ్చా లేదా అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని ఆన్ చేసుకుంటే మన ప్రొఫైల్ అనేది ప్రైవేట్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దానికోసం అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఆ పేమెంట్ అయితే నేను చెప్పలేను, పేమెంట్ అయితే అవసరం లేదు. మీరు ఏపీకే ఫైల్ డౌన్లోడ్ ప్రో అని కొట్టేసి మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీకు దీని యొక్క ప్రో వర్షన్ కూడా దొరుకుతూ ఉంటుంది. సో అది ఎలా డౌన్లోడ్ అనేది నేను ఇక్కడ చెప్పలేను, మీరే ట్రై చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే మీకు అవైలబిలిటీగా వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అదే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.